హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. ఈరోజు వెజ్ బాస్కెట్లో ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన 108 బెల్లం అప్పాలతో అప్పాల మాలను తయారు చేసి చూయించబోతున్నానండి. ముందుగా అప్పాల తయారీ కోసం ఇక్కడ నేను గోధుమ పిండితో అప్పాలను తయారు చేసి చూయించబోతున్నానండి. దీనికోసం 3/4 కేజీ గోధుమ పిండిని తీసుకున్నానండి. ఇది రెడీమేడ్ గోధుమ పిండి. గిన్నె కొలతగా తీసుకొని గిన్నె అంచుకు సమానంగా తీసుకున్నానండి. కొలుచుకునేటప్పుడు గిన్నె లేదా గ్లాసు కింద నుంచి పై వరకు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలండి. ఇప్పుడు దీనిని ఒక బేషన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెతో 3/4 గిన్నెడు బెల్లం తరుగును తీసుకోవాలండి. ఈ బెల్లం తరుగు వెయిట్లో 3/4 కేజీ ఉంటుందండి. గోధుమ పిండి బెల్లం వెయిట్లో ఈక్వల్గా తీసుకోవాలండి. గిన్నె కొలతలలో తీసుకున్నప్పుడు గోధుమ పిండి గిన్నె నిండా తీసుకున్నప్పుడు 3/4 గిన్నెడు బెల్లం తరుగు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం తరుగును వేసుకోవాలండి. ఇప్పుడు అదే గిన్నెతో 1/4 గిన్నెడు నీళ్లను తీసుకోవాలండి. 1/4 గిన్నెడు నీళ్లు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి. నీరు ఎక్కువైతే పిండి జారవుతుంది. ఇప్పుడు ఈ నీటిని బెల్లం తరుగులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బెల్లంను కరిగించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండలేమీ లేకుండా బెల్లం పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ బెల్లం పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీటిని ఒక పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిలోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ పిండిలో ఒకసారి కలుపుకొని బెల్లం నీటిని పిండిలోకి వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకోవటం వల్ల నలకలేమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు గోధుమ పిండిలో బెల్లం నీరు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక మూతను పెట్టుకొని పిండి గోరువెచ్చగా అయ్యే వరకు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఇక్కడ స్వీట్ కాబట్టి ఫ్లేవర్ లేనటువంటి ఆయిల్ యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోకి పెట్టుకొని పిండి చల్లారిందో లేదో చూసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి లేదా నూనెను రాసుకొని ఒకసారి పిండి బాగా కలిసేటట్టు మృదువుగా కలుపుకోవాలండి. అంటుకుంటున్నట్టు ఉంటే కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. చూడండి, కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ లేదా మీడియం సైజులో ఉండే ఉసిరికాయ సైజ్ అంతా బాల్ను తయారు చేస్తున్నానండి. ఈ విధంగా కొన్ని ఉండలను తయారు చేసి పక్కకి పెట్టుకోవాలండి. ఇవి అప్పాలలాగా చేసుకొని వేగేలోపు మరికొన్ని ఉండలను తయారు చేసుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది, టైం కూడా సేవ్ అవుతుందండి. ఇప్పుడు ఒక అరటాకు లేదా ఒక ప్లాస్టిక్ షీట్ని తీసుకొని దానికి కొద్దిగా నూనె లేదా నెయ్యిని అప్లై చేసుకోవాలండి. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని అప్పాలలాగా పలుచగా ఒత్తుకోవాలండి. ఇక్కడ నేను అప్పాలకు ఒక టూత్పిక్ సహాయంతో రంధ్రాన్ని పెడుతున్నానండి. ఇక్కడ అప్పాల మాల తయారు చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని పెడుతున్నానండి. అప్పాలను రంధ్రం లేకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని తీసుకున్న ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని అప్పాలను వేసుకొని రెండు వైపులా కూడా బాగా వేయించుకోవాలండి. అప్పాలను ఒక లెక్క ప్రకారం 5 లేదా 10 వేసుకోవటం వల్ల మనం లెక్క పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అప్పాలు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా బాగా వేయించుకోవాలండి. బాగా వేగిన అప్పాలను నూనెలో నుంచి తీసుకొని ఒక చిల్లు గిన్నెలోకి వేసుకోవాలండి. ఇక్కడ అప్పాలను ఒక్కొక్కటిగా చేయటం కష్టంగా అనిపిస్తే ముందుగానే 5 లేదా 10 అప్పాలను తయారు చేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ గోధుమ పిండితో తయారు చేస్తున్నాం కాబట్టి పిండి కొద్దిసేపటికి దగ్గరగా వచ్చేస్తుందండి. చూసుకొని అప్పాలను తయారు చేసుకోవాలి. వత్తుకున్న అప్పాలను నూనె మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని రెండు వైపులా కూడా
గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇక్కడ అప్పాలు వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి బయటికి తీసుకొని చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలండి. ఇక్కడ ముందుగానే తయారైన అప్పాలు కొంచెం చల్లారిన తర్వాత 5 లేదా 10 సెట్టులాగా వీడియోలో చూపించిన విధంగా పేర్చుకోవడం ద్వారా ఎన్ని అప్పాలైనవి కౌంట్ అనేది ఈజీగా తెలుస్తుందండి. చూడండి ఇక్కడ 108 అప్పాలు రెడీ అయిపోయాయండి. ఈ 108 అప్పాలు తయారు చేసిన తర్వాత ఈ గోధుమ పిండి అనేది మిగిలిపోయిందండి. ఎప్పుడైనా కూడా కొంచెం పిండి ఎక్కువగానే కలుపుకోవాలండి. మీరు ఇంకొద్దిగా పెద్ద సైజులో అప్పాలను తయారు చేసుకున్నట్టయితే 3/4 కేజీ కంటే ఎక్కువ పిండిని కలుపుకోవాల్సి ఉంటుందండి. తయారైన 108 అప్పాలను పసుపు దారంను 3 లేదా 5 లేదా 9 పోగులను పోసుకొని రామనామ స్మరణతో అప్పాలమాలను తయారు చేసుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.